కాళేశ్వరం ఇస్ నాట్ సింప్లీ ఒక అడ్డుకట్ట కాదు కదా. టోటల్ ఎన్ని రిజర్వాయర్స్? 19 రిజర్వాయర్లు, 1500 కిలోమీటర్ల కాలువలు, టనల్స్, 3 బ్యారేజెస్, 21 పంప్ హౌజులు. ప్రపంచంలోనే చాలా పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ అది, మల్టీ లెవెల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము. ఇంత గొప్పగా కట్టి ఇంత గొప్పగా ఆవిష్కరించి ప్రజలకు సాంత్వన ఇచ్చి అద్భుతమైన ఫలితాలు ఇస్తే ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి సెక్షన్ ఆఫ్ మీడియా కానీ ఆంధ్ర ప్రాంత మేధావులు ఇక్కడ రాజ్యమేలి అధికారులుగా ఉండి ఇక్కడ ఇవాళ కూడా ఇక్కడే జీవిస్తున్న వాళ్ళు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ మీద లెక్కలేసి ఇన్ని వేల కోట్లు అవుతుంది ఇది వృధా ఈ లెక్కలేస్తారు. మరి అలా పోలవరం చంద్రబాబు నాయుడు ప్రతిపాదించినటువంటి ప్రాజెక్టులో 11 లిఫ్టులు ఉన్నాయి, 11 చోట్ల లిఫ్టులు ఉన్నాయి, అంతేనా? 11 చోట్ల లిఫ్ట్లు ఉన్నాయి. మరి ఈ లిఫ్ట్లకు ఎంత కరెంట్ అవుతుంది? ఆయన కూడా 200 పైచీలకు టీఎంసీ లిఫ్ట్ చేసే ప్రయత్నం చేస్తుండే. ఎన్ని వేల కోట్లు అయిందో మళ్ళీ ఇయాలటి కూడా ఒక మీద కూడా ఎందుకు చర్చ చేస్తలేడు? ఆంధ్ర ప్రాంత ప్రజల మీద భారం పడుతుందని ఒక్కడు కూడా ఎందుకు మాట్లాడతలేడు? అంటే ఇక్కడ ఏ ప్రయోగం చేసినా ఏ ఫలితం రాబట్టేటువంటి ఒక పని చేసినా వక్ర భాష్యాలతో దాన్ని చిన్నగా చేసి చూపించేటువంటి పని చేయడం, దాన్ని అర్జెంటుగా తెలంగాణ వ్యతిరేక మీడియా అందుకోవడం, దానికి వంతపాడేటువంటి విధంగా అందులోంచి తీసుకొని రాజకీయ అక్కసుతో వ్యతిరేకతతో గత కాలంలో తమ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళకి గొప్పతనాన్ని అభినందించలేనటువంటి ఒక కుసంస్కారంతోన కాళేశ్వరం కూలిపాయ. దీనివల్ల ప్రయోజనం లేదు, 1 ఎకరాకు నీళ్ళు రాలే. తెలంగాణ సమాజం మేధావులుగా కీర్తించిన వాళ్ళు కూడా కాళేశ్వరం వల్ల ప్రయోజనం లేదని మాట్లాడితే వాళ్ళని మనుషులనాలా ఏమనాలా నాకైతే అర్థమవుతుంది. ఇంత విషపూరితమైనటువంటి వ్యతిరేకత ఎందుకు పెట్టుకుంటారు అసలు? ఒకనాడు మనుషుల గురించి సమాజం గురించి మాట్లాడి సమాజం చేత కీర్తింపు పొందినటువంటి మేధావులు కూడా ఇంత గొప్ప ప్రాజెక్ట్ ని మీరు అభినందించలేనటువంటి ఆ కుసంస్కారం మీకు ఎందుకు వచ్చింది అసలు? సభ్య సమాజం మిమ్మల్ని ఎట్లా గౌరవిస్తుంది? భవిష్యత్ తరాలు ఎట్లా చూస్తారు మిమ్మల్ని? ఎంత దుర్మార్గం ఇది! ఇందాక మిత్రులు వెంకటేశ్వర్లు చెప్పినట్లు ఏదైనా సరే ఒక చోట ఏదైనా రిపేర్ చేయవలసి వస్తే ఆ మొత్తం బ్యారేజ్ చేయాల్సిన అవసరం లేదా. కేవలం 2 పిల్లర్లు కొంత, 1 పిల్లర్ పార్షియల్ గా, 3 పిల్లర్లు కుంగడానికి ఉండేటువంటి సాంకేతిక కారణాలను వెతుక్కొని సరి చేసుకుంటే అయిపోతుంది. అప్పుడే సరి చేస్తే అయిపోతుంది, పెద్ద పని లేదు దాంట్లో. చాలా సింపుల్ విషయం. ఇక మన కర్మానికి మన దురదృష్టానికి ఇంతకుముందు నరసింహారెడ్డి గారు చెప్పినట్లు టీఎంసీలు అంటే తెలియదు, వాగు వంక తెలియదు, ఏ వాగు ఏ ఇట్లా కలుస్తుందో తెలియదు, ఏ ఏరుకు ఇంకో ఏరు ఎక్కడ కలుస్తుందో తెలియదు. ఇక అటువంటి వాళ్ళు ఏది ఇక పూరి బేసిన్ తప్ప ఈ నదీ బేసిన్లు తెలియని వాళ్ళు పాలకులుగా ఉంటే ఇట్లే ఉంటుంది. మనం ఏం చేస్తాం? ఇది కర్మ. అందుకని మనం ప్రజలకు ఈ విషయాలు చాలా విస్తారంగా పోవాల్సినటువంటి అవసరం. నా రిక్వెస్ట్ ఏంటంటే మీలాంటి ఎక్స్పర్ట్స్ ఎవరైతే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉన్నారో, డిపార్ట్మెంట్లో పనిచేసిన వాళ్ళు ఉన్నారో, తెలంగాణ ప్రేమతో కడుపులో ఆర్తితో పనిచేసిన వాళ్ళు ఉన్నారో ఖచ్చితంగా పోవాలి. కనీసం ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా పోయి ఇటువంటి సమావేశాలు నరసింహారెడ్డి గారు ఇదే సబ్జెక్ట్ మీద ఆ జిల్లా జలవనరులు ఆ జిల్లా వ్యవసాయం మీద పెట్టండి. ప్రజలకు తెలుస్తాయి, విషయాలు తెలుస్తాయి. ఇప్పుడు ఏమైపోయిందంటే సమాజంలో ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేకపోతే మిస్ఇన్ఫర్మేషన్ అండ్ రాంగ్ ఇన్ఫర్మేషన్ రాజ్యం వెళ్తుంది. దానికి కేర్ ఆఫ్ అడ్రస్ బీజేపీ. దాని నుంచి కాంగ్రెస్ కూడా కొంత డిరైవ్ చేసుకుంటుంది వాళ్ళకి అవసరమైంది, అంతే కదా. సో ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ని పంపు చేయడము, ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ని మనం కలెక్ట్ చేయడము, రేషనల్ గా దాన్ని ప్రజల ఇంట్రెస్ట్ లో ఎట్లా కరెక్టో జస్టిఫై చేసి ఈ మెసేజ్ ను నిరంతరం మనం పంపిణీ చేయకపోతే, ఆ మెసేజ్ పోకపోతే తప్పకుండా ఆ స్పేస్ ను వాళ్ళు ఆక్యుపై చేస్తారు. గత 10 ఏళ్ల కాలంలో జరిగింది అదే. మనమేమనుకున్నాం? జరుగుతున్న పని, జరిగిన ఫలితం, వచ్చిన ఫలితం ప్రజల కళ్ళ ముందు ఉన్నప్పుడు, ఆ ఫలితం అనుభవించే వాళ్ళు ప్రజలే ఉన్నప్పుడు వాళ్ళకి తెలిసినాక ఇంకెవరో వచ్చి ఏం చెప్తే ఎట్లా నమ్ముతారు అనుకున్నాం మనం. కానీ ఇంత గొప్పవి చేస్తే కూడా ప్రజలు అపార్థం చేసుకునే పరిస్థితి అక్కడక్కడ వచ్చింది. దాన్ని వీళ్ళు ఎక్స్ప్లాయిట్ చేసినారు. జనసామాన్యం దృష్టిలో ఒక కాళేశ్వరం ప్రాజెక్టు ఇది ప్రాజెక్టుల సముదాయం అనేటువంటి అంశం తెలియదు ఎవరికి. ప్రాజెక్టు అనగానే వాళ్ళ దృష్టిలో, వాళ్ళ అనుభవంలో, వాళ్ళు చూసిన దాంట్లో వచ్చే నీటికి ఒకటి కట్టి దానికి తూములు పెట్టి కాలువలు పెట్టింది అదే ప్రాజెక్ట్ అనేటువంటి భావన అందరికీ ఉంటుంది, సహజం. అది ఎవరు తప్పట్లేదు. కానీ ఇది ఒక కొత్త ప్రయోగం. ఇది ఎప్పుడైనా సరే చాలా చాలా ఇంపార్టెంట్ అంశం ఏంటంటే
ఒక కొత్త సృజనతోన మొదలైనటువంటి ఏ పనైనా నీకు సమాజం తక్షణం దాన్ని స్వీకరించేది, ఎందుకంటే తెలియదు కాబట్టి. సమాజం తప్పట్లేం మనం. ఇవాళ కొత్త కాదు, భూమి పుట్టినప్పటి నుంచి ఉన్న సమస్యనే. భూమి గుండ్రంగా ఉందిరా అంటేనే ఊరే విషమి చంపిరి. భూమి గుండ్రంగా ఉందిరా అంటేనంటే విషమి చంపిరి. కాబట్టి మానవుడి యొక్క నవీన ఆవిష్కరణ ఏదైనా సరే, మానవుడి యొక్క సృజన ఏదైనా సరే, ఒక ఆవిష్కరణ జరిగినప్పుడు రెసిస్టెన్స్ ఉంటుంది. కానీ దాన్ని ఎదిరించి ముందుకు తీసుకొని పోయేటువంటి ప్రయత్నం మనం చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నిరంతరం చేయాలి. అది మనం నిరంతరం చేయడంలో అలసత్వం వహించినా లేకుంటే ఇంకోలాగా ఉన్నప్పుడు ఏమవుతుంది, అబద్ధం చెప్పి 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 అదే నిజం అయిపోతుంది. అబద్ధం చెప్పి 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 అదే నిజం. అదే కదా గోబెల్ సూత్రం. వరల్డ్ వార్లో హిట్లరు తన యుద్ధ నైపుణ్యంలో, యుద్ధ నీతిలో భాగంగా ఒక ఆయనను, గోబెల్స్ అనేటువంటి ఆయనను నర్చర్ చేస్తాడు, పెంచుతాడు, ఆయన్నే మంత్రి చేస్తాడు. అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్, ఒక మాటలో చెప్పాలంటే పోర్ట్ఫోలియో అది.